విజయనగరం స్థానిక సంతపేట గవరవీధి వద్దనున్న శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను సంఘ నాయకులతో కలిసి ఎంకేబీని శ్రీను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో కూడా రాష్ట్ర గవర కార్పొరేషన్ను ఏర్పాటు చేసి శ్రీ మల్ల సురేంద్ర గారు చైర్మన్ గా 12 మంది డైరెక్టర్లు నియమించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. గవర కార్పొరేషన్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి నేతృత్వంలో ఎన్నో ఏళ్లుగా గవర జాతీయుల కోరికైన గవర్లను బీసీడీ నుంచి బీసీఏకు మార్పు చేయించాలని జాతీయులందరూ కోరుకుంటున్నామని తెలిపారు. ముందుగా గౌరీమాత ముందు బిడ్డ అందరికీ నమస్కారాలు. నూతన సంవత్సరం రాబోయే ముందుగా భోగి సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు నూతన క్యాలెండర్ తెలియజేసి మీకు సంతోషిస్తుంది. ఈ సంవత్సరంలో మా పెద్దలందరి సహకారంతో భవన నిర్మాణానికి చేసి మా గౌరీ కులస్తులకి ఒక పర్మనెంట్ భవనం నిర్మిద్దామని మా అందరం మేము అనుకుంటున్నాం. గౌరీదేవి పరమేశ్వర దయ వల్ల ఈ సంవత్సరం చేద్దామని అనుకుంటున్నాం సార్. చైర్మన్గా మా గవర కార్పొరేషన్ చైర్మన్గా మల్ల సురేంద్ర గారిని ఒక 12 మంది డైరెక్టర్ని ఎన్నుకున్నారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క విన్నపం విజయనగరం నుంచి కానీ మొత్తం యావత్ గౌర కులస్తుల నుంచి మా బీసీడీలో ఉన్నప్పటి వరకు మీరందరూ గవర్నమెంట్తో మాట్లాడి బీసీడీ నుంచి ఏకి మార్చాలని మీ నూతన సంవత్సరం అవుతుందని కోరుకుంటున్నాను. మా గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఇది మేము గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరిస్తూ సంక్రాంతి సారిగా మన గౌరవ జాతీయులకి అరిసెలు, అలాగే జంతికలు, అలాగే గులాబీ పువ్వులు, అలాగే చాలామంది పేదవాళ్ళకి ఆ రోజు వస్త్రదానం, అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే గత 4 సంవత్సరాలుగా మేము నిత్యం మన గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిత్య అన్నదానం మన ఎన్ఎస్ఎస్ఆర్ ఎదురుగా ఉన్న ఆ యొక్క ఫుడ్ బ్యాంకులో మేము అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే మాలో ఎవరైనా దివ్యాంగులు అయితే అంత్యప్రదం ఒకటి పెట్టి వాళ్ళకి ఫ్రీగా సేవలు చేయడం జరుగుతుంది. అలాగే అది మా ఒక్క క్యాస్ట్కే కాకుండా అదర్ కులాల వారికి కూడా ఈ యొక్క అంత్యప్రదం యొక్క సేవల్ని మేము మా గౌరీ సేవా సంఘం తరపున యథావిధిగా చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల్ని మా గౌరీ సేవా సంఘం ద్వారా మా యొక్క పెద్దల యొక్క వారి యొక్క డొనేషన్తో మేము ముందుగా వెళ్ళి ఆ యొక్క అక్కడ కష్టం తెలుసుకొని వాళ్ళకి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఈ యొక్క సహాయ సహకారాలు అందించడంలో భాగంగా మాకు మా వెనక నుండి ప్రతి ఒక్క గౌరవ కుల సభ్యులు అందరూ మాకు వస్తు రూపాయలు కానీ ధన రూపాయలు కానీ సహాయం చేసిన వాళ్ళందరికీ పేరున వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా మనం భారీ ఎత్తుగా బయటలో మన సంక్రాంతి రోజు నాడు మా యొక్క గౌరవ మహిళలచే భారీ ఎత్తున ఈ యొక్క కొన్ని కార్యక్రమాలు మేము ప్లాన్ చేశాము. ఈ యొక్క అన్ని కార్యక్రమాలు మేము చేస్తాము. దానికి ప్రతి ఒక్క గౌరవ సభ్యులు అలాగే ఇతర కులాల వారు కూడా మాకు అన్ని రకాలుగా మనకు సంక్రాంతి నాడు ఇక్కడికి జగన్నాథ దగ్గరికి వచ్చినట్లయితే వారందరితో మేము ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాము.